అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి ప్రభు సాయం చేస్తూ ఉన్నాడు. మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. మనం వాక్యం ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా గొప్ప దేవ, అల్ఫా ఒమేగా అయిన తండ్రి, ఆది అంతమైన దేవ, మీ వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, ఉదయకాల సమయం అందు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొని ఆడుచున్నాం. ప్రభా, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మోషే దేవ, యెహోషువ దేవ, గిద్యోని దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దావీదు దేవ, మీకు వందనాలు. ప్రభా, ఇంతవరకు మాకు చాలిన దేవుడుగా ఉంటూ మరొక నూతన సంవత్సరాన్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. దేవా, నువ్వు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు. ప్రభా, తల్లి మర్చిను, తండ్రి మర్చిను, నేను నిన్ను మరువని విలువని ఎడబాయినని ప్రభా నువ్వు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నిర్మూలము కాకున్నాము, మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ దయ, మీ కనికరమే. ప్రభా, ప్రతి దినము మీ వాత్సల్యత మా ఇలా నూతనంగా కొట్టుచున్నది. మీకు స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుచున్నాం ప్రభా. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం ప్రభా. దేవా, దిగులు చెందకు, నువ్వు భక్తుడు అని మీరు ప్రభా మరి పాట ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చారు. దేవా, యేసయ్యా, మా చింతలన్నీ తీసివేసే దేవుడు అయి ఉన్నావు. దేవా, మమ్మల్ని విడిపించి దేవుడు అయి ఉన్నావు, మమ్మల్ని కాపాడే దేవుడు అయి ఉన్నావు. నాయన దాన్ని మా పరిస్థితులన్నింటిలో మాకు జయాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నావు, మమ్మల్ని బలపరిచే దేవుడు అయి ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుచున్నాం ప్రభా. ఉదయకాల సమయం అందు ప్రభా, నేను మరి న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభా, మీ కృప మాకు కావాలి, మీ దయ మాకు కావాలి, మీ కనికరం మాకు కావాలి. దేవా, సహాయం చేయవా, కృప చూపించవా, దయ చూపించవా. దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం. మీ వాక్యము నాయన, మీ వాక్యము జీవాహారం ప్రభా. నాయన, ఇదిగో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాను ప్రభా. దేవా, నా యొక్క శరీరం తిన్న రొట్టిన త్రాగువాడు జీవము గలవాడు, అంటే దినమును వాడిని లేపుదునన్నావు. ఇదిగో ప్రభా, మీ వాక్యం అనే శరీరము ఆయన రక్తమును మేము త్రాగడానికి సహాయం చేయి. మాతో మాట్లాడు, బలపరచము. అపాత్రుడును అయోగ్యుడును ఎన్నిక లేని వాడు నేను నన్ను మీసులో చాటును మరుగుపరచుకొని మీ నామను కనపరచుకోనమని, మీ నామను మహింపరచుకోనమని, మమ్మల్ని శుద్ధీకరించి బలపరిచి పవిత్రపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. సో పాత నిబంధన గ్రంథాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవడానికై 5 భాగాలుగా మనం విభజించుకుంటున్నాం. మొత్తం 39 పుస్తకాలను 5 భాగాలుగా విభజించుకుంటున్నాం. మొదటి భాగం ధర్మశాస్త్రము, 5 గ్రంథములు దీనిలో ఉన్నాయి. ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు. తర్వాత చరిత్ర 12 గ్రంథాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు. తర్వాత జ్ఞానమును గురించి 5 గ్రంథాలు ఉన్నాయి. యోగ గ్రంథం మొదలుకొని పరమగీతం వరకు. పెద్ద ప్రవక్తులు 5 గ్రంథాలు, ఏషియా నుంచి దానియేలు వరకు. చిన్న ప్రవక్తులు 12 గ్రంథాలు, హోషియా నుంచి మలాకి గ్రంథం వరకు. సో ద్వితీయోపదేశ జడ్జెస్ యొక్క ముఖ్య వచనాన్ని మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినముల్లో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చెను. ఇజ్రాయేలీలు దేవుని దృష్టికి చెడుతనం చేసిన వారుగా ఉన్నారు, దుష్టత్వం చేసిన వారుగా ఉన్నారు, పాపము చేసిన వారుగా ఉన్నారు. 2 ముఖ్యమైనటువంటి పాపములు. నంబర్ 1, దేవుడైన యెహోవాను మరచి విగ్రహాలను, కనానీల విగ్రహాలను, బయలు దేవతలను, అష్టారోతు దేవతలను పూజించిన వారుగా ఉన్నారు. రెండవదిగా అన్యజనులతో వారు వియ్యమందుకొని వారి వివాహములు చేసుకొని వారితో మరి నిబంధన చేసుకొని దేవుడు ఆజ్ఞను మీరినటువంటి వారిగా ఉంటున్నారు. ఈ 2 పాపములు ఇజ్రాయేలు చేస్తూ వచ్చారు. సో న్యాయాధిపతుల గ్రంథాన్ని 3 భాగాలకు మనం విభజించుకోవచ్చు. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది న్యాయాధిపతులు మనకు కనబడతారు. మొదటి భాగము 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం వరకు చూసుకుంటాం. యెహోషువ మరణం పొందిన తర్వాత కనానులో ఇజ్రాయేలీల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశం మనకి ఇక్కడ కనబడుతుంది. రెండవ భాగంలో న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలీలు అణిచివేయబడడం మరియు వారు విడిపించబడటం అనేటువంటి విషయాలు మనం చూస్తాం.
3వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనం చూస్తాం. ఇది న్యాయాధిపతుల గ్రంథము. న్యాయాధిపతులు ఇక్కడ 13 మంది న్యాయాధిపతులు ఉంటారు. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు, చివరి న్యాయాధిపతి సంసోను. ఆ తర్వాత కొద్దిమంది ఉంటారు. ముఖ్యమైనటువంటి వాళ్ళు సంసోన్. 3వ భాగాన్ని మనం చూసినట్లయితే న్యాయాధిపతులు కాలాన్ని వివరించే పరిస్థితులు 17వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు మనం చూసుకుంటారు. ఎందుకు దేవుడు న్యాయాధిపతులను నియమించాడు, ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలను వారిని సరైనటువంటి విధానంలో తీసుకురావడానికై వారు పాపం చేస్తూ వారు దేవుడి నుంచి తప్పిపోతూ చెడు చేస్తూ దుష్టత్వం చేస్తూ ఉన్నప్పుడు వారిని మరలా దేవుని యొద్దకు తీసుకురావడానికై దేవుడు ఇజ్రాయేలులను శత్రువులకు అప్పగిస్తూ వచ్చాడు. ఆ శత్రువులు వారిని బహుగా బాధిస్తూ ఉన్నారు, దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. ఈ న్యాయాధిపతుల ద్వారా ఇజ్రాయేలు ప్రజలను దోచుకొని వారి చేతిలో నుండి రక్షించడానికి, రెండవది వారి శత్రువుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించడానికి. సో మొదటి భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. యెహోషువ మరణం పొందిన తర్వాత కనానులో ఉన్నటువంటి ఇజ్రాయేలు పరిస్థితులు, కనానును ఇంకను కొన్ని భాగాలను, కొన్ని పట్టణాలను వారు జయించారు. యూదా ప్రజలు వారు ముందుకొచ్చి యుద్ధం చేసి జయించారు. కొన్ని పట్టణాలను వారు జయించకుండా వదిలివేశారు. కొంతమందిని తోలివేయకుండా, నశింపు చేయకుండా వదిలివేశారు. సో అది దేవుని దృష్టికి అవిధేయత, అవిశ్వాసము, అల్ప విశ్వాసం వారు అక్కడ చూపించారు. సో ఇప్పటికి కూడా ఆ ప్రజలు ఇజ్రాయేలీలతో నివసిస్తూ ఉన్నారు. సో దాని వలన ఆ ప్రజలను ఎవరైతే వారు తోలివేయలేదో వారు ఇజ్రాయేలీలకు ఉరిగాను, వారి ప్రక్కలో బల్లెములుగాను, వారి కంట్లో నలుసులుగాను వారు ఉండి వచ్చారు. అది మనం చూసుకున్నాం. సో రెండో భాగానికి మనం వచ్చినట్లయితే న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలు ప్రజలు అణిచివేత గురి అవడం, వారు విడిపించబడడం, దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని తట్టు తిరిగి దేవునికి మొరపెట్టారో, ప్రభా మేము పాపం చేశాము, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని విడిపించు, ఈ యొక్క అణిచివేయి వారి చేతిలో నుండి, దోచుకొని వారి చేతిలో నుండి మమ్మల్ని విడిపించు ప్రభా, శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించు అని దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విని న్యాయాధిపతులను వారికి అనుగ్రహించున్నాడు. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు, కాలేబోలుడని మనం చూసుకున్నాం, యుద్ధవీరుడని మనం చూసుకున్నాం. తర్వాత యెహూదు ఎడమ చేతి వాటం గలవాడని, ఈయన ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన వాడని, కొన్ని సంవత్సరములు ఇజ్రాయేల్ ప్రజలకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించిన వాడని మనం చూసుకున్నాం. ఫర్ ఏ షార్ట్ పీరియడ్ షంగార్ అనేటువంటి ఒక న్యాయాధిపతి దేవుడు నియమించాడు. తర్వాత దెబోరా, బరాకుల గురించి మనం వివరంగా చూసుకున్నాం. ఇప్పుడు గిడియోను గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. గిడియోను మొదటి భాగాన్ని మనం చూసుకున్నాం. ఆ దినములో ఇజ్రాయేలీల యొక్క పరిస్థితి మనం చూసుకున్నాం. యెహోవా దృష్టికి దోషులై ఉన్నారు. 7 సంవత్సరం దోచుకొని వారి చేతికి అప్పగించి ఉన్నాడు దేవుడు. ఆ తర్వాత మిద్యానీయులు వచ్చి జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇజ్రాయేలీలకు ఉండనీయకుండా వారు చేశారు. తద్వారా ఇజ్రాయేల్ ప్రజల మిక్కిలి హీన దశకు చేరారని మనం చూసుకున్నాం. అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు మన బాలేశ్వర్ చెప్పిన రీతిగా గిద్యోను గోధుమలను నూర్చుతూ ఉన్నాడు. గానుగులు నూర్చే చోట గోధుమలు నూరుస్తూ భయంతోనూ, మిద్యానీయులు వస్తారేమని భయంతోనూ వారు భయపడి అలాగ చేస్తూ ఉన్నారు. చాటుగా గోధుమలు నూరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక దేవదూత రూపంలో అక్కడికి వచ్చాడు. దేవుని యొక్క దూతగా వచ్చి ఆ గానుగులో గోధుమలు నూరుస్తున్నటువంటి గిడియోని చూసి, పరాక్రమం గల బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను అని అంటాడు. అప్పుడు గిడియోని అంటాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నట్లయితే ఈ దుర్దశ మాకు ఎందుకు వచ్చింది? మేము విన్నటువంటి అద్భుత కార్యములు ఏమాయను, మా పితరులు చెప్పినటువంటి అద్భుత కార్యములు ఏమాయను, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, అందుకని మేము ఈ స్థితిలో ఉన్నామంటాడు. 3 సార్లు దేవుడు గిడియోని బలపరుస్తాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నువ్వు వెళ్ళు, నువ్వు మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపిస్తావు అంటాడు. అప్పుడు గిడియోని సూచక్రియలు అడుగుతాడు. దేవుడు సూచక్రియలు కూడా చేస్తాడు.
ఆ తర్వాత గిద్యోనికి ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. దేవుడు చెప్తాడు, గిద్యోను నీవు నీ పితరుల కుటుంబంలో నీ యొక్క పితరులు నిర్మించినటువంటి బయలుదేవతలను, అష్టారోతు దేవతల విగ్రహాలను అన్నిటినీ సమూలంగా నిర్మూలించి బూడిద చేసేయి, దేవునికి బలిపీఠం కట్టు అంటాడు. గిద్యోను ఒక 12 మంది యవనస్తులను తన ఇద్దరు పనిచేసే వారిని తీసుకొని రాత్రికి రాత్రి వాటిని అన్నిటిని కూడా నేలమట్టం చేసి విగ్రహారాధనను ఇజ్రాయేల్ సమాజంలో నుండి నిర్మూలిస్తాడు. నిర్మూలించిన తర్వాత దేవుడు గిద్యోన్ని దేవుని ఆత్మ చేత నింపుతాడు, ఆత్మవశుడైపోతాడు. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించును అని మనం చూసుకుంటాం. ఎప్పుడైతే విగ్రహాలు పోయినాయో, ఎప్పుడైతే గిద్యోను దేవుడికి లోబడ్డాడో, విశ్వసించాడో, సూచక్రియలను చూసి విశ్వసించాడో, వెంటనే దేవుని యొక్క ఆత్మ గిద్యోని మీదకి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మనలో పాపం ఉన్నంత వరకు, మనలో రహస్య పాపం ఉన్నంత వరకు, మనలో అంతరంగంలో కనబడినట్టు పాపం ఉన్నంత వరకు దేవుని ఆత్మ మనలో నింపలేదు, దేవుని ఆత్మ మనలో కార్యం చేయలేదు. ఎప్పుడైతే పాపమును ఒకటి వేళ్లతో పెరికి వేస్తామో, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆ పాపమును తొలగిస్తామో, దానికి సర్జరీ చేస్తామో, అప్పుడు దేవుని మాట విధేయులు అవుతామో, దేవుని మీద విశ్వాసం ఉంచుతామో, అప్పుడు మనకు దేవుని ఆత్మ అనుగ్రహింపబడి ఉంటుంది. We will be filled with the power of the Holy Spirit when sin is removed from our lives. సో దేవుని యొక్క ఆత్మ గిద్యోను ఆవరించును. అప్పుడు గిద్యోను యుద్ధము చేయడానికై బయలుదేరతాడు. మిద్యానీయులు వచ్చి ఆ యొక్క లోయలో వారు ఉంటారు. ఉన్నప్పుడు దేవుడు గిద్యోన్ని బలపరిచి యుద్ధంలోకి వెళ్ళమని చెప్తారు. నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళి వారితో యుద్ధము చేయము, నీకు జయాన్ని అనుగ్రహిస్తున్నాను అని అంటారు. సో గిద్యోను మిద్యానీయులను ఓడిస్తాడు. ఎట్లా ఓడిస్తాడు? అద్భుతమైనటువంటి ప్రణాళిక వేస్తాడు. దేవుడే ఆయనకు ఆ ప్రణాళిక ఇస్తాడు. తర్వాత దేవుడే గిద్యోని పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆ విషయాలు మనం ఈరోజు చూసుకుంటాం. 7-8 అధ్యాయాల్లో అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. గిద్యోను మిద్యానీయులను ఓడించినటువంటి విధానం ఇక్కడ మనకు ఉంటుంది. సో 7వ అధ్యాయం మొదటి భాగంలోకి వచ్చినట్లయితే దేవుడు ఏం చెప్పాడంటే, దాదాపుగా 32,000 మంది ఇజ్రాయేలీలు యుద్ధానికి సిద్ధపడతారు. ఎంతమంది? జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ యొక్క భాగంలో ఉంటాయి. 32,000 మంది యుద్ధానికి సిద్ధపడి వస్తారు. ఎప్పుడైతే గిద్యోను యుద్ధంకు సిద్ధం కండి, మనం మిద్యాని యుద్ధం చేయాలని ప్రకటిస్తాడో 32,000 మంది వస్తారు. అయితే దేవుడు అంటాడు, వీరు నా దృష్టికి చాలా ఎక్కువ మంది, ఇంతమంది అవసరం లేదు అని చెప్తాడు. అని చెప్పి ఏమంటాడంటే, వీరిలో ఎవరైతే భయపడి వణుకుచున్నారో వారు త్వరపడి గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళవాలని ప్రకటించు అని చెప్తాడు. చూడండి 7వ అధ్యాయము 3వ వచనం. 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. సో గిద్యోనుతో సెలవిచ్చి ఉన్నాడు, ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి విడిచి వెళ్ళవలను అని ప్రకటించు అన్నాడు. అప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది. 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 32,000 మందిలో 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకు దేవుడు గిద్యోనుకి మాట చెప్పాడనంటే, ఇదిగో ఈ ప్రజలు ఒకవేళ యుద్ధంలో గెలిచిన తర్వాత మా బాహుబలం చేత మేము గెలిచాము, మేమే మమ్మల్ని రక్షించుకున్నామని అతిశయించుదేమో అని దేవుడు వారిని పరీక్షించాడు. సో యుద్ధ నీతిని గురించి మనం ద్వితీయోపదేశ కాండంలో నేర్చుకున్నాం. యుద్ధ నీతిని నేర్చుకున్నాం కదా. సో ఎవరికైనా జ్ఞాపకం ఉందా? యుద్ధానికి వెళ్లే ముందు ఏమని ప్రకటించమని చెప్పాడు?
యాజకుడు ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? మీరు భయపడవద్దు, మీరు అధైర్యపడవద్దు, మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా పోవును, మీరు నిశ్చయంగా జయం అందుకుంటారు. కాబట్టి ఆ జనమును చూసి, మీరు శత్రువులను చూసి మీరు భయపడవద్దు అని అంటాడు. ఆ తరువాత నాయకుడు ఆ యుద్ధమునకు వచ్చినటువంటి యుద్ధ వీరులకు కొన్ని సూచనలు చేయాలి. యుద్ధ నీతిని వారికి ప్రకటించాలి. అవేమేంటి? జ్ఞాపకం ఉన్న ఎవరికైనా? ఎనీబడి క్యాన్, ఇఫ్ ఎనీబడి రిమెంబర్స్ యూ కెన్ టెల్. ఎవరెవరు యుద్ధంలో ఉండకూడదు, ఎన్నికి తిరిగి వెళ్ళాలని చెప్పాడు. యుద్ధంలోకి వచ్చిన వారిలో నుండి కొంతమంది మీరు వెనక్కి వెళ్ళొచ్చు అని చెప్తాడు. కొత్తగా ఇల్లు కట్టుకున్నటువంటి వాడు, ఒకవేళ యుద్ధంలో చనిపోతే వేరొకడు ఆ యొక్క ఇల్లును తన స్వాధీనం చేసుకుంటాడు కనుక వాడు తిరిగి ఇంటికి వెళ్ళవచ్చును అని అంటాడు. నంబర్ 1. నంబర్ 2, కరెక్ట్. ద్రాక్ష తోటలు నాటినటువంటి వాడు, కొత్తగా ద్రాక్ష తోటలు నాటినటువంటి వాడు, ఆ పండ్లను వేరొకడు అనుభవిస్తాడు కనుక వాడు తిరిగి వెళ్ళవచ్చును అంటాడు. మూడవదిగా మ్యారేజ్, కొత్తగా వివాహమైనటువంటి వ్యక్తి తన యొక్క గృహానికి తిరిగి వెళ్ళవచ్చు, తన భార్యను మరి సంతోషపెట్టవాలని అని చెప్తాడు. భయపడువాడు. నాలుగవది ఎవరు? భయపడువాడు. కరెక్ట్. వణికేవాడు. భయంతోటి ఎవరు కూడా యుద్ధానికి వెళ్ళకూడదు. భయం అనేటువంటిది ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో భయం ఎక్కడి నుంచి వస్తుంది? సాతాను భయం కలుగు చేస్తాడు. సో ఒకవేళ వాడు భయంతో వణుకుతూ ఉంటే వాడు ఇతరులను కూడా భయక్రాంతులకు గురి చేస్తాడు. అప్పుడు యుద్ధములు అందరూ నీరసించిపోతారు, ఓడిపోతారు. కనుక భయపడేటువంటి వాడు యుద్ధంలో ఉండకూడదు. దట్స్ వాట్ హియర్ గాడ్ ఈస్ టెలింగ్. భయపడి వణుకుచూ ఉండే వారిని పంపించు అని అంటాడు. అప్పుడు దాదాపుగా 22,000 మంది తిరిగిపోగా 10,000 మంది మాత్రమే అక్కడ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వీరు కూడా ఎక్కువ మందే అని వారికి ఒక టెస్ట్ పెడతాడు దేవుడు. గిద్యోనికి చెప్తారు, పరీక్ష పెట్టు అని అంటాడు. ఆ పరీక్ష ఏంటంటే ఒక నీటి పొలం దగ్గర తీసుకెళ్ళి నీళ్లు త్రాగమని చెప్తాడు. ఆ నీళ్లు త్రాగమన్నప్పుడు ఆ నీళ్లు త్రాగేటువంటి విధానాన్ని చూసి వారిని సెలెక్ట్ చేయని అంటారు. సో ఈ యొక్క మొదటి ఫోటోగ్రాఫ్లో చూసినట్లయితే కొంతమంది మోకాళ్ళుని సొమ్మసిల్లిపోయిన వారిలాగానే వారు నీరసించి కూర్చొని ఆరాంగా ప్రశాంతంగా ఆ కొండలో నీళ్లు తాగుతూ ఉన్నారు. చూడండి ఇక్కడ వారు ఎవరంటే కాలయాపన చేసేటువంటి వారు, ఉసూరుమంటూ ఉండేవారు, నడక చేసేటువంటి వారు, వారు బలవంతంగా వచ్చిన వారు. ఓ యుద్ధం చేయాలి, ఎక్కువ మంది కనబడాలి, సంఖ్యాబలం చూపించడానికి వచ్చినటువంటి వారు హాయిగా కూర్చొని ప్రశాంతంగా నీళ్లు తాగుతూ ఉన్నారు. వారికి యుద్ధం గురించినటువంటి చింత లేదు. శత్రువు ఎంత బలవంతుడు, శత్రువు ఎలాగున్నాడు, శత్రువుని ఎలాగ జయించాలి అనేటువంటి చింత, ప్రణాళిక లేనటువంటి వారు వీరు. సో ఈ 10,000 మందిలో అలాగూ త్రాగినటువంటి వారు 9,700 మంది యుద్ధ వీరులు. అయితే ఇంకొక రెండవ కేటగిరీ సైనికులు ఎవరంటే ఈ విధంగా మరి కుక్క గతికినట్లుగా నీళ్లను త్వరగా చేతులతోటి తీసుకుని, దోషులతోటి తీసుకొని త్రాగి వెంటనే యుద్ధానికి సిద్ధపడేటువంటి వారు త్వరగా నీళ్లు త్రాగి నాలుగుతో నీళ్లను గతికినటువంటి వారు దీక్ష కలిగిన వారు, పట్టుదల కలిగిన వారు, పదం లాగా యుద్ధమునకు పరిగెట్టేటువంటి వారు, ఆత్మపూర్ణులు, ఆత్మ కలిగినటువంటి వారి మనసంతా యుద్ధం మీద ఉన్నది. అలాంటి వారు 300 మంది. దేవుడు అన్నాడు 9,700 మంది కాలయాపన చేయడానికి వచ్చారు, వారికి యుద్ధం గురించి చింత లేదు, హాయిగా కూర్చొని నీళ్లు తాగుతున్నారు, వారిని వారి గుడారంలోకి తిరిగి పంపుము అని చెప్తాడు. 300 మంది నేను ఎన్నుకున్నాను, వీరి ద్వారా నీకు జయాన్ని ఇస్తాను, వీరి ద్వారా మిద్యానీయులను ఓడిస్తాను, వీరి పక్షంగా నేను ఉంటాను, వీరిని తీసుకొని ముందుకు వెళ్ళు, నీ దాసుడైనటువంటి పోరాన్ని, నువ్వు అక్కడికి భయం అయితే నీ దాసుడైన పోరాన్ని తీసుకొని నువ్వు వెళ్ళు అని చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఈ విధంగా ఇక 300 మందిని దేవుడు ఏర్పరచుకొని
వారికి బోరులను ఇస్తాడు, వారికి మట్టి కుండలను ఇస్తాడు, తర్వాత వారికి దివిటీలను ఇస్తాడు. ఈ మూడింటిని పట్టుకొని మన వారికి ఇచ్చి వీరిని 3 గుంపులుగా చేస్తాడు. 100 మంది 100 మంది 100 మంది. చూడండి, యుద్ధ ప్రణాళిక, అద్భుతమైనటువంటి ప్రణాళిక. 100 మంది 100 మంది 100 మంది అలా 3 గుంపులుగా చేస్తారు. 3 గుంపులుగా చేసి వారిని యుద్ధంలోకి వెళ్ళమని చెప్తారు. సో అయితే వీరేమో 32,000 నుంచి 300 మందికి వచ్చారు. జాగ్రత్తగా గమనించండి. శత్రువులు ఎలాగున్నారు చూడండి. 7వ అధ్యాయం 12వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. సో వారు ఎవరెవరు వచ్చారు? అమాలేకీయులను తోడు చేసుకుని వచ్చారు, తూర్పు వారిని కూడా తోడు చేసుకుని వచ్చారు. 3 దేశంలో ప్రజలు వచ్చారు. వారు ఎలా ఉన్నారు? మిడతల వలె, లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండేది. వారు అనుకున్నారు, వీరు దేవుడైన యెహోవా ప్రజలు, వారి దేవుడు వారి పక్షం యుద్ధం చేస్తున్నాడు, మనము వారిని జయించలేము, కాబట్టి మనము ఎక్కువ మంది గొప్ప సైన్యంగా వెళ్దామని అనుకుంటారు. మిడతల వలె ఆ మైదానం అంతా కూడా ఆవరించి మీరు చూసిన ఆ సైనికులే అంత గొప్ప జనం వచ్చారు. తర్వాత వారి ఒంటెలు సముద్ర తీరం అందున ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉన్నది. ఆ సైన్యానికి లెక్కలేదు, ఆ గుర్రములు, రథములు, ఒంటెలు వాటికి లెక్కలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ లైక్ డేవిడ్ అండ్ గొలియాత్ వార్. దావీదు బాలుడు, యవనస్తుడు, గొలియాతు 9 మూరల జానుడు, ఆజానుబాహుడు. సో 300 మంది. ఉపకరణాలు లేవు, బోర్లు ఉన్నాయి, మట్టి కొండలు ఉన్నాయి, టార్చ్ లైట్స్ ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి, అటేమో ఏనుగులు ఉన్నాయి. విస్తారమైనటువంటి జనం. ప్రియమైనటువంటి దేవుని వల్ల భయం కలగదా? ఎవరికైనా భయం కలగదా? భయం కలుగుతుంది. రీసెంట్గా మనం చూసినట్లయితే అమెరికా దేశము ఒక చిన్న దేశంలో ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని పరిపాలించే దేశాన్ని అధ్యక్షుడిని వారి దేశానికి వెళ్ళి వారిని పట్టుకొని తీసుకొని వచ్చారు. సో బలవంతులైనటువంటి వారు బలహీనుల మీద అజమాయిషీ చేయడం సాధారణం. ఇక్కడ బలవంతులైనటువంటి మిద్యానీయులు 300 మంది ఇజ్రాయేలీయుల మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఇది బ్యాక్గ్రౌండ్. సో ఈ విధంగా వారు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు గిద్యోను, పూరా వారిని చూడడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత గిద్యోను ఒక యుద్ధ ప్రణాళికను ప్రకటిస్తాడు. మిమ్మల్ని 3 గుంపులుగా చేస్తాను. 3 గుంపుల్లో 300 మందికి 100 మంది 100 మంది 100 మంది వారికి 3 వస్తువులు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? బోర్లు ఇచ్చాడు, మట్టి కుండలు ఇచ్చాడు, దివిటీలు ఇచ్చాడు. ఇవి పట్టుకునండి. నేను ఒక 100 మందితో నేను ముందుగా ఆ మిద్యానీయులు ఉన్నటువంటి వెనుక వైపు చివరికి వెళ్తాను. నేను బిగ్గరగా బోర ఊది కేకలు వేస్తాను. కేకలు వేసినప్పుడు మీరు 200 మంది 100 మంది 100 మంది మీరు కూడా మీ దివిటీలను ఎత్తిపట్టి మీ బోరలను ఊది, అందుకని మీరు ఆ మట్టి కుండలను పగలగొట్టాలి. ఫస్ట్ మట్టి కుండలను పగలగొట్టి దివిటీలను పైకెత్తి ఎడమ చేతితో దివిటీలను, కుడి చేతితో బోరను ఊదవలెను. ఊది ఏమని చెప్పాలంటే యెహోవా ఖడ్గము మరియు గిద్యోను ఖడ్గమునకు విజయము అని పలకవలని చెప్తారు. యెహోవా ఖడ్గము మరియు గిద్యోను ఖడ్గమునకు విజయము అని పలకమని చెప్తాడు. చూడండి 7వ అధ్యాయము 19-20 వచనాలు. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని
యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. సో యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు. ఆ డ్యూటీలు చూపిస్తున్నారు, బోర్లు ఊదుతున్నారు. సో ఇంకేం చేశారు? 21 వచ్చిన 21, 22. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. సో ఆ వీళ్ళు మూడు ఈ 200 చదువు 22 కూడా చదువు. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. దండు సేరేరాతు వైపునున్న బెసితా వరకు, తబ్బుత్తు నొద్దనున్న అబేలెహోలా తీరము వరకు పారిపోగా, చాలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే వీరు ఈ 200 మంది ఏం చేశారు? ఆ బోర్లు ఊదుతూ ఆ దివిటీలను పట్టుకున్నారు. ముందుగా కుండలను పగలగొట్టారు. సో ఆ దండుకు చుట్టూ వీరు ఉండి కేకలు వేస్తూ ఉన్నారు. ఏమని కేకలు వేస్తూ ఉన్నారు? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు మిద్యానీయుల దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి తిప్పాడు. ఆ ఇస్కురేణువులు అంతమంది మిడతల వలె ఉన్నటువంటి ఆ యొక్క మిద్యానీయులు, అమాలేకీయులు వారి ఖడ్గములు వారిని కన్ఫ్యూజ్ చేసేసి వారి ఖడ్గములు వారి మీదకే తిప్పేశాడు. అంటే వారు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యుద్ధం ఎవరు చేశారు? దేవుడే చేశారు. God confused the Midianites and Amalekites, and they started rising against one another and started killing one another. వారిని వారే చంపుకొనడం ప్రారంభించుకున్నప్పుడు ఆ విధంగా చాలా మంది చనిపోయారు, చాలా మంది పారిపోయారు. అప్పుడు గిద్యోను ఏం చేశాడంటే ఇజ్రాయెల్లో చాలా మందికి కబురు పంపించాడు. నఫ్తాలి గోత్రం వారికి, ఆషేరు గోత్రం వారికి, మనుష్య గోత్రం వారికి పంపించాడు, కబురు పంపించాడు. వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడు వారు మిద్యానీయులను తరిమి మిద్యానీయులను ఓడించారు. మిద్యానీయులు అధిపతులైనటువంటి ఓరేబును, జయోబును వారిద్దరిని పట్టుకొని సంహరించారు. ఆ విధంగా మిడతల వలె ఉన్నటువంటి శత్రువులను కేవలం 300 మంది ద్వారా దేవుడు వారిని హతం చేశారు. దాదాపుగా 1,20,000 మంది మిద్యానీయులను, అమాలేకీయులను సంహరించారు. ఆ తర్వాత మిద్యానీయులు ఇద్దరు రాజులైనటువంటి జేవా అండ్ జల్మునా వీళ్ళిద్దరిని కూడా సంహరించేసేసారు. జేబాహును, సల్మునాను సంహరించేసేసారు. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు అనుగ్రహించి ఉన్నారు, కేవలం 300 మంది ద్వారానే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బ్యాటిల్ ఈజ్ ఆఫ్ ద లార్డ్. యుద్ధము యెహోవాదే. యెహోషువ కాలంలో కూడా దేవుడు యుద్ధం చేశాడు. తర్వాత యెహూదు కాలంలో దేవుడు యుద్ధం చేశాడు. ఒత్నీయేలు కాలంలో దేవుడే యుద్ధం చేశాడు. మోషే కాలంలో దేవుడే యుద్ధం చేశాడు. ఐగుప్తులో మోషే పక్షంగా దేవుడే ఫరో రాజుతో యుద్ధం చేశాడు. యెహోషువ కాలంలో కూడా మనం చూసుకున్నాం. సూర్యుడు, చంద్రుడు ఆగిపోవటము, దేవుడు వారి మీద వడగండ్లను పంపించడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు బిలీవ్. మన ఆత్మీయ జీవితంలో మనం నమ్మవలసింది ఏంటంటే యుద్ధము యెహోవాదే. మన పక్షంగా యుద్ధము చేసేవాడు దేవుడే. మన శత్రువు అయినటువంటి సాతానును, మన శరీరమును, మరి యొక్క లోక ఆశలను అన్నిటినీ జయించడానికి శక్తిని ఇచ్చేవాడు, మన పక్షం యుద్ధం చేసేవాడు దేవుడే. యెహోవా ఖడ్గం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుని వాక్యమే ఖడ్గము. దేవుని వాక్యమే 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము. ఆ ఖడ్గము శత్రువుని తుత్తునీలుగా చేయి. శత్రువు ఎంత బలవంతుడైనా కావచ్చు, శత్రువు ఎంత గొప్పవాడైనా కావచ్చు, శత్రువు అనేక మంది కావచ్చు. ప్రియమైనటువంటి దేవుని వల్ల మన దేవుని పక్షముగా మనం ఉన్నప్పుడు, మన దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు
మనలో ఉన్న పాపమును మనం తొలగించుకున్నప్పుడు, మనం దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని సహాయం కొరకు మనం మొరపెట్టుకున్నప్పుడు మన పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎరికో గోడలు ఎలా కూలిపోయినాయి? 7 సార్లు 7 దినములు ప్రదక్షిణ చేయమని చెప్పాడు. 7వ దినమున ఆ ప్రాకారము చుట్టూ 7 మార్లు తిరగమని చెప్పాడు. బిగ్గరగా బోర్లు కొద్ది కేకలు వేయమని చెప్పాడు. అప్పుడు బలమైనటువంటి ఎరికో గోడలు కూలిపోయినాయి. అలాగనే ఇక్కడ ఈ 300 మంది మిద్యానీయులు, అమాలేకీయులు దండు చుట్టూ బోర్లు ఊది కేకలు వేసి యెహోవా ఖడ్గము, గిడియోను ఖడ్గము అని కేకలు వేసినప్పుడు శత్రువులు తుత్తునీలుగా చేయబడ్డారు. శత్రువులు తరంబడ్డారు. శత్రువులు ఓడిపోయారు, పారిపోయారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, వాట్ ఏ గ్రేట్ గాడ్ ఈజ్ అవర్ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్ ఈజ్ అవర్ గాడ్. నీ పక్షముగా నా పక్షముగా యుద్ధం చేయవాడు మన దేవుడే. ఇఫ్ ద లార్డ్ ఈస్ ఫర్ అస్, హూ కెన్ బి అగెనిస్ట్ అస్? దేవుడు మన పక్షమునకు మనకు విరోధి ఎవడు? నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగెనిస్ట్ థీ షల్ స్టాండ్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషేకి విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లలేదు. యోషువకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లలేదు. ఇజ్రాయేలు ప్రజలకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లలేదు. గిద్యోనికి విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లలేదు. నీకు నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును దేవుడు వర్ధిల్ల చేయడు, దాన్ని నశింపు చేస్తాడు. శత్రువు మీద నీకు నాకు జయమిస్తాడు. ప్రొవైడెడ్ if we believe in the Lord Jesus Christ, if we obey the commandments of the Lord Jesus Christ, if we cast away all the sinful deeds from our lives, మన జీవితంలో ఉన్నటువంటి పాపమును, రహస్య పాపములన్నిటిని కూడా సమూలంగా ఒక్కొక్కటి వేళతో మనం పెరికి వేసినప్పుడు దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు. దేవుడు మనకు అద్భుత రీతిగా మనకు జయాన్ని అనుగ్రహించి మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ గ్రేట్ గాడ్ ఈజ్ అవర్ గాడ్, వాట్ ఏ లవ్లీ గాడ్ ఈజ్ అవర్ గాడ్. ఆ తర్వాత గిద్యోను సుక్కోత్ మార్గం గుండా 2 రాజులు పారిపోతా ఉన్నారు. మిద్యానీయుల రాజులు పారిపోతా ఉన్నప్పుడు, సుక్కోతు వైపు వెళ్తున్నప్పుడు ఇజ్రాయేల్ వారిని వెంబడిస్తున్నారు. సో అక్కడ వారిని పట్టుకొని చంపేస్తారు. అప్పుడు ఆ సుక్కోతు ప్రజలకు గిద్యోను ఒక మాట చెప్తారు, ఇదిగో మేము మిద్యానీయులు మా శత్రువుని చంపేస్తున్నాము, మరి మేము అలసి సొమ్మసిల్లి ఉన్నాము, మాకు ఆహారం పెట్టండి, మేము ఏమి చేయమని అన్నప్పుడు వారు ఆహారం పెట్టకుండా తిరస్కరిస్తారు, భోజనం ఇవ్వకుండా తిరస్కరిస్తారు. తిరస్కరించినప్పుడు గిద్యోను వారి మీద కూడా దాడి చేసి వారిని నశింపచేస్తాడు. ఆ తర్వాత వారి గొప్ప జయం కలుగుతుంది. గొప్ప జయం కలిగిన తర్వాత ఇజ్రాయేలీయులు గిద్యోను దగ్గరకు వచ్చి అంటారు, చూడండి 8వ అధ్యాయము 22వ వచనం, 22, 23 వచనాలు. జడ్జెస్ చాప్టర్ 8 verse 22, 23. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. సో ఇజ్రాయేల్ ప్రజలు వచ్చేసి, నీవే మాకు రాజుగా ఉండు, మమ్మల్ని విడిపించావు, మేము బానిసత్వంలో ఉన్నాం, దాసులుగా ఉన్నాం, సుంకం చెల్లిస్తూ ఉన్నాం, మేము మా పంటంతా వారు దోచుకొని పోతూ ఉన్నారు, అయితే నువ్వు మమ్మల్ని రక్షించావు కనుక నీవును నీ తర్వాత నీ కుమారుడును మమ్మల్ని పాలించును, మాకు రాజుగా ఉండవాలను అని అందరూ ఒక్కసారి వారు ఏక స్వరంతో వారు చెప్తారు. అయితే దాని గిద్యోను ఏం బదులు చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు గిద్యోను అలాగ చెప్పాడు?
ఎందుకు గిద్యోను అలాగ చెప్పాడు? ఎందుకంటే యుద్ధము చేసింది ఎవరు? దేవాతి దేవుడే చేశారు. యుద్ధము చేసి జయాన్ని అనుగ్రహించింది యెహోవాయే. మీకు విజయమును అనుగ్రహించిన వాడు యెహోవాయే. మీ శత్రువులను నిర్మూలించిన వాడు యెహోవాయే. నేను ఒక సాధనము మాత్రమే అని ఆయన రిలీజ్ అవుతాడు. లార్డ్, ఇట్స్ నాట్ మీ, ఇట్ ఈస్ యూ who have casted away the enemies, who gave victory over enemies, who gave peace and joy to the Israelites. Therefore, I cannot be the king. You are the King of kings. You are the Lord of lords. Look, Israel, Lord Jehovah is your God. He is your king. He is King of kings, Lord of lords. Me and my son, we are just vessels in the hands of God. We are instruments in the God's hand. We cannot be the rulers అని చెప్తారు. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గిద్యోను దేవుని కనపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క శిరసత్వం కిందకు వస్తూ ఉన్నాడు, తగ్గించుకుంటూ ఉన్నాడు. జేమ్స్ చాప్టర్ 4:10, యాకోబు పత్రిక 4:10. James chapter 4:10. చదవండి. ప్రభు దృష్టికి ప్రభు మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంను జయించిన విశ్వాసం మనకు ఉండాలి. గిద్యోను విశ్వసించాడు, గొప్ప జయాన్ని పొందుకున్నాడు. ప్రభువా, నేను కాదు, దీనుడుగా ఉన్నాను. సో ఇక్కడ గిద్యోని యొక్క దీనత్వం మనకు కనబడుతుంది. తర్వాత గిద్యోను దేవుని యొక్క శిరసత్వం కిందకు వస్తున్నాడు, అంటే దేవుని యొక్క లార్డ్షిప్ కిందకు వస్తున్నాడు. సో మనం కూడా దేవుని యొక్క ఆధీనంలోకి రావాలి, దేవుని యొక్క శిరసత్వంలోనికి రావాలి. దేవుణ్ణి మనం దేవాతి దేవుడుగా మనం ఎరిగి ఉన్నాం కనుక మనం తగ్గించుకొని దేవుని మనం గణపరిచినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, శత్రుమైన జయాన్ని ఇస్తాడు. సో తర్వాత ఆయన ఒక బంగారంతో ఏఫోదుని చేస్తాడు. ఏఫోదుని చేసి దాన్ని అక్కడ పెడతాడు. 40 సంవత్సరములు ఇజ్రాయేలీలకు నెమ్మది కలిగిన అని రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 40 years there was a peace in Israel because of Gideon. అయితే ఇజ్రాయేలీలు మరలా తప్పిపోతారు. 8వ అధ్యాయం 33 నుంచి 35వ వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే గిద్యోను చనిపోతాడు. గిద్యోను చనిపోయిన తర్వాత పాతి పెట్టబడినప్పుడు 33, 34, 35 వచనాలు చదవండి. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బేతురును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. ఇక్కడ ఇజ్రాయేలీలు మరలా పాపంలోనికి వెళ్ళిపోయారు.
తన దేవుడిని మరచారు. తన దేవుడే యెహోవా చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకొనక బయలు దేవతలను మరలా పూజించి వ్యభిచారులయ్యారు. బయలుబెరీతును అనే దేవతను పూజించారు. తర్వాత గిదియోను చేసిన ఉపకారంను జ్ఞాపకం చేసుకొనక తన ఇంటి వారికి ఉపకారం చేయలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాన్. ఇది మానవుని స్వభావం, మానవుని నైజం, శరీర స్వభావం. మనం కూడా అలాంటి వారమే. మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రారంభిస్తాం, ఆత్మీయ యాత్రలో మనం సాగిపోతూ ఉంటాం. అయితే కొన్ని కారణాలను బట్టి పరీక్షలను మనం జయించలేక, శోధనను జయించలేక ఇజ్రాయేలు వల్లే మనం కూడా మన ఆలోచనల విషయంలో, మన తలంపుల విషయంలో, వాక్య ధ్యానం విషయంలో, ప్రార్థన విషయంలో, సహవాసం విషయంలో తప్పిపోతూ ఉంటాం. అయితే దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడు తప్పిపోయిన శత్రువుల చేతికి వారిని అప్పగించాడు. వారు ఆ శత్రువులను బాధను తట్టుకోలేక, అణిచివేతను తట్టుకోలేక దేవునికి మొరపెట్టేవారు. దేవుడు వారికి విడుదలను అనుగ్రహించేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు మనకు బుద్ధి కలగడానికే రాసి ఉన్నాడు. మనం పాఠంలో నేర్చుకొని మనం పొరపాట్లు చేయకుండా జయం పొందాలని రాసి ఉన్నాడు. సో గిదియోను ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే, గిదియోన్ అనగా హీ హూ కట్స్ డౌన్ ఫెల్లర్ హ్యూవర్, అంటే విరగొట్టేవాడు, పడగొట్టేవాడు, వాటిని ఆ యొక్క విగ్రహాలను, ఉన్నత స్థలములను, వాటిని అన్నిటిని కూడా నిర్మూలించేవాడు అని అర్థం. ఈయన 6వ న్యాయాధిపతి, మనష్షే గోత్రానికి చెందినవాడు. సో ఈయన మిద్యానీయుల వాళ్ళ భయము చేత ఏం చేస్తా ఉన్నాడు? గానుగులు నూర్చే చోట గోధుమలు నూరుస్తూ చాటుగా భయక్రాంతులు గురై ఉన్నాడు. ఒక రకం చెప్పాలంటే పిరికివాడుగా ఉన్నాడు. అయితే ఇజ్రాయేలీలు ఎలుగెత్తి దేవుడిని ఇద్దరు మొరపెట్టినప్పుడు దేవుడు గిదియోను దర్శించాడు. యెహోవా దూత రూపంలో యేసుక్రీస్తు వచ్చి పరాక్రము గల బలాజుడా, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు, ఇజ్రాయేలును విడిపించు అని అన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ విధంగా ఆయన 3 సార్లు బలపరిచాడు. బలపరిచినప్పుడు ఆయనలో ధైర్యం వచ్చింది. బాబా, నువ్వే నాతో మాట్లాడుతున్నావు, నువ్వు దేవుడు అని నేను ఎట్లా తెలుసుకుంటాను అన్నప్పుడు సూచక్రియను చెప్తాడు. ఆ సూచక్రియను దేవుడు చేస్తాడు. మాంసమును భక్ష్యములను తెచ్చి ఆ బండ మీద కట్టమంటాడు. దేవుడు కట్టమన్నప్పుడు దేవుడి చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్రతోటి ఆ రాతిని ముట్టినప్పుడు అగ్ని వచ్చి దహించి వేస్తుంది. అప్పుడు భయపడిపోతాడు. భయపడినప్పుడు దేవుడు అంటాడు, గిదియోను భయపడకము, నీకు సమాధానము అని అంటాడు, నువ్వు చావవు అని చెప్తాడు. ఆ విధంగా ధైర్యపరుస్తాడు. అప్పుడు గిదియోను ఒక గొప్ప యుద్ధశూరుడైపోయి మొట్టమొదటిగా ఇజ్రాయేల్ సమాజంలో ఉన్నటువంటి విగ్రహాలను, బయలు దేవతలను, అస్తారోతు దేవతలను, వాటిని అన్నిటిని కూడా పడగొట్టి బూడిద చేసి కాల్చివేసేస్తాడు. అక్కడ దేవునికి బలిపీఠం కడతాడు. అంటే పాపాన్ని సమాజంలో నుండి నిర్మూలిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మన జీవితంలో నుంచి కూడా మనకు తెలియనటువంటి రహస్య పాపములు ఏమైనా ఉన్నా వాటిని మనం సమూలంగా యేసుక్రీస్తు రక్తంలో, వాక్యం అనేటువంటి ఖడ్గం ద్వారా వాటిని ఛేదించి వాటిని నిర్మూలించుకున్నాలి. అప్పుడు దేవుని యొక్క సమాధానం మన ముందుకు వస్తుంది, దేవుని ఆత్మ మన ముందుకు వస్తుంది. తర్వాత ఈయన విశ్వాస వీరుడు వరుస క్రమంలో ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే విశ్వాస వీరుల క్రమంలో ఆయన ఉన్నాడు. విశ్వసించాడు, నమ్మాడు, విధేయత చూపించాడు, దేవుని ఆత్మను పొందుకున్నాడు. హి వాస్ ఎ మ్యాన్ ఆఫ్ స్పిరిట్. దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. ఆయన దేవుని గణపరిచాడు. ప్రభువా, నీవే రాజుగా ఉండు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, నేను నా కుమారుడు రాజుగా మేము ఉండలేము, మేము అర్హులం కాదు, దేవాతి దేవుడే రాజు అని చెప్తాడు. తర్వాత ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ. దీన మనసు కలిగిన వాడు, తగ్గింపు జీవితం కలిగిన వాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈవెన్ టుడే God is looking for such leaders. However weak you may be, however fragile you may be, but God wants to make you a mighty man of valor, mighty woman of valor. నువ్వు ఎంత బలహీనుడు అయినప్పటికీ కూడా, ఎంత భయక్రాంతులు గురై ఉన్నప్పటికీ కూడా దేవుడు
సెలవిస్తా ఉన్నాడు. ఐ వాంట్ టు మేక్ యు మైటీ మ్యాన్ ఆఫ్ నువ్వు బలమైనటువంటి ఒక యుద్ధ శూరుడిగా నేను చేయాలనుకుంటున్నాను. ఆత్మీయ యుద్ధ శూరుడిగా నేను చేయాలనుకుంటున్నాను. My dear brothers and sisters, believe, obey, be humble, remove the secret sins, idols from our lives, honor God, then God will surely use us like Gideon to win the souls for God. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. Request Baleshwar to pray and close.